నీ ప్లాన్. వాట్? ఏమన్నా? కమ్ అగైన్. ఎస్, తప్పేమన్నాను? కేసు పెట్టింది మీ అత్తయ్యే కదా. నీకు తెలియకుండానే కేసు పెట్టింటుందా? అప్పుడు కామ్గా ఉండి తీరా చైత్ర స్టేషన్ లో ఉన్నప్పుడు వెళ్ళి ఏదో పెద్ద సహాయం చేసినట్టు కేసు విత్డ్రా చేయించి హీరో అయిపోతామని కదా నీ ప్లాన్. అదే చేసావు. చూడు, నీ మైండ్ ఆలోచించినంత చీప్ గా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అండ్ యు నో వన్ థింగ్, నేనెప్పుడూ హీరోనే. కొత్తగా హీరో అవడానికి ట్రై చేయక్కర్లేదు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అండ్ నువ్వు విలన్లా కన్నింగ్గా ఆలోచించడం మానేయ్. విరాజ్, పృథ్వీ, ఊరుకోండి. జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి మీరిద్దరూ ఎందుకు గొడవ పడ్డాం? లేదంటే తను కావాలనే చైత్ర దృష్టిలో నన్ను బ్యాట్ చేసి తను హీరో అవ్వాలనుకుంటున్నాడు. ఏంటిది చిన్నపిల్లల్లాగా? విరాజ్, నువ్వు ఇంటికి వెళ్ళు. నేను నీతో తర్వాత మాట్లాడతాను. విరాజ్ ప్లీజ్, నా మాట విను. నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నాను. బాయ్. ఏంటి పృథ్వీ గారు, మీరు కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. విరాజ్ గురించి మీకు తెలుసు కదా. తెలుసు కాబట్టి చెప్తున్నాను చైత్ర. అతను నిన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. లేదు పృథ్వీ గారు, మీరే పొరపాటు పడుతున్నారు. విరాజ్ సరదాగా ఉంటాడే తప్ప అంతకు మించి ఏం లేదు. నేనంటే అతనికి గౌరవం, అభిమానం. అన్నిటికంటే మించి మా మధ్య మంచి స్నేహం ఉంది, అంతే. ఆ స్నేహభావం వల్లే ఈ రోజు వాళ్ళ అత్తయ్యని అపోజ్ చేసి మరీ కేసు విత్డ్రా చేయించాడు. నేను ఆ స్నేహాన్ని నమ్ముతున్నాను. ఆంటీ, నేను తన మంచి కోసమే చెప్తున్నాను. తనకి ఆ విషయం అర్థం కావడం లేదు. కనీసం మీరైనా అర్థమయ్యేలా చెప్పండి. ఆ ఫ్యామిలీతో స్నేహమైన శత్రుత్వమైన రెండు ప్రమాదం. ఫైనల్ గా ఏమంటారు? సీతారత్నం రేపు వాళ్ళిద్దరినీ కోర్టులో కూతురులుగా తన తర్వాత ప్రాపర్టీ టేక్ ఓవర్ చేస్తారన్నట్లుగా డిక్లేర్ చేస్తుంది. అదే గనక జరిగితే మన కేసు ఓడిపోవడం ఖాయం. అందుకే వాళ్ళసలు కోర్టుకే రాకుండా చేయడం చాలా మంచిది మేడం. వాళ్ళు కోర్టుకు రాకుండా ఉండడం అనేది జరగని పని. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు మేడం. కానీ వాళ్ళని కోర్టుకు రీచ్ అవ్వకుండా మీరు చూసుకోండి. కోర్టులో ఏం వాదించాలో నేను చూసుకుంటాను. అర్థమైంది. సామదాన భేద దండోపాయాలు అంటారు. మంచికి మాటకి డబ్బుకు కూడా లొంగకపోతే చివరి ఆప్షనే కరెక్ట్. మీరు ప్రాపర్టీ నాకు దక్కేలా ఎలా వాదించాలో, ఏ లాజిక్ పాయింట్ పట్టుకోవాలో ప్రిపేర్ అవ్వండి. మీ ఆర్గ్యుమెంట్ నెగ్గేలా వాళ్ళసలు కోర్టుకే రాకుండా నేను చూసుకుంటాను.
ఓకే మేడం. మహి, కోర్టులో ఏం చెప్పాలో అంతా గుర్తుంది కదా? గుర్తులేదు. ఏ ఎగ్జామ్ లో స్లిప్పులు పెట్టుకున్నట్టు ఒక స్లిప్ పెట్టుకోమంటావా? మహి, టేక్ ఇట్ సీరియస్, ఓకే? అక్క ప్లీజ్, అసలే ఫుల్ టెన్షన్ లో ఉన్నాను. నన్ను ఇంకా టెన్షన్ అమ్మ పెట్టకు. చైత్ర, బయలుదేరదామా? అమ్మ మీరెక్కడికి? లాయర్ గారు మిమ్మల్ని కోర్టుకు రావద్దని చెప్పారు కదా? చెప్పారు, కానీ మీ ఇద్దరిని ఒంటరిగా కోర్టుకు పంపించడం నాకు ఇష్టం లేదమ్మా. అందుకే నేను బయలుదేరాను. అమ్మా వద్దమ్మా, మేం మేనేజ్ చేసుకోగలము. మీరొస్తే ఏదో ఒక ప్రశ్నలు అడిగి ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ అంతా? పర్లేదమ్మా, ఏమడిగినా నేను సమాధానం చెప్తానులే. అంతకంటే ముందు మరోసారి ఆలోచించు. కామ్గా మహి, గోల్డ్ కొరకడం బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాను కదా? టెన్షన్ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదక్క. నేనున్నాను కదా, దేనికి నీకు టెన్షన్? కాన్ఫిడెంట్ గా నేను చెప్పింది చెప్పు, మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటావో ఏంటో. మహి, నువ్వు స్కూల్ ఎగ్గొట్టడానికి నాన్నకి ఎన్ని అబద్ధాలు చెప్పలేదు? స్కూల్లో హోంవర్క్స్ అసైన్మెంట్స్ చేయకుండా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి తప్పించుకోలేదు? అలాగే ఇది కూడా. అవంటే చిన్న చిన్న అబద్ధాలక్క. దొరికితే మహా అయితే గోడ కుర్చీ వేయిస్తారంతే. కోర్టులో దొరికితే ఖచ్చితంగా జైల్లో పెడతారక్క. నీ టెన్షన్స్ కాస్త పక్కన పెట్టి కోర్టుకు వెళ్లేంత వరకు కామ్గా ఉండవే. నేనైనా ప్రశాంతంగా ఉంటాను. ఇదేంటండి, ఈ రూట్ లో వెళ్తున్నారేంటి? ఇది షార్ట్ కట్ మేడం. షార్ట్ కట్టా? ఇక్కడ నుంచి ఏ షార్ట్ కట్ లేదే. హే, ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? ఇదే షార్ట్ కట్ మేడం. అక్క, నాకు భయంగా ఉంది. హలో, పని అయిపోయిందా? జస్ట్ మేడం, వాళ్ళని మన గోడంలో లాక్ చేశాను మేడం. వాళ్ళున్న రూమ్ లో ఆల్రెడీ జామర్ ని ఫిక్స్ చేశాను మేడం. కోర్టు టైం అయ్యే వరకు వాళ్ళెవరిని కాంటాక్ట్ చేయలేరు మేడం. వాళ్ళు అసలు ఎక్కడున్నారో ఎవరికి తెలిసే అవకాశమే లేదు మేడం. వెరీ గుడ్. నీకు కావలసిన డబ్బు
నీ ప్లేస్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మేడం. హలో లాయర్ గారు, చెప్పండి. సీతారత్నం గారు, కోర్టు హియరింగ్ కి టైం అవుతుంది. మీ పిల్లలు ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? వాడు బయలుదేరి చాలాసేపు అయిందండి. ఈ టైంకి వచ్చేసి ఉండాలి. లేదండి, నేను కోర్టు బయటే వెయిట్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు రానేలేదు. ఈ రోజు వాళ్ళు గనక కోర్టుకు హాజరు కాకపోతే మనం కేసు ఓడిపోవడం ఖాయం. లేదు లాయర్ గారు, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడే కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కుని చెప్తాను. సరే సరే, త్వరగా చేయండి, వెయిట్ చేస్తుంటాను. అలాగే. డోర్ తీయండి. అక్క అక్క, నాకు భయం వేస్తుంది అక్క. కంగారు పడకు మహి. అయ్యో, ఫోన్లో సిగ్నల్స్ లేవేంటి? భగవంతుడా, ఇద్దరు ఫోన్లు కలవడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటారో? హలో సీతారత్నం గారు. లాయర్ గారు, పిల్లలిద్దరు ఫోన్లు కలవడం లేదండి. కోర్టుకి బయలుదేరారు. మధ్యలో ఏం జరిగిందో ఏంటో తెలియడం లేదు. నాకు చాలా కంగారుగా ఉందండి. మరైతే ఇప్పుడు ఎలా అండి? వాళ్ళు ఇక్కడికి రావడం చాలా అవసరం. ఎలాగోలా వాళ్ళ జాడ తెలుసుకోండి, లేదంటే కేసు ఓడిపోతాం. కేసు ఓడిపోయినా నాకు బాధ లేదు లాయర్ గారు. వాళ్ళు క్షేమంగా ఉంటే అంతే చాలు. సరేనండి, మీరు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోండి. నేను వాయిదాకి ప్రయత్నిస్తాను. సరే లాయర్ గారు, ఒకవేళ వాళ్ళు కోర్టుకు వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. సరేనమ్మా. భగవంతుడా, నా పిల్లలకి ఏం కాకుండా చూడు. వనజా, కాస్త పిన్నిని చూసుకుంటూ ఉండు. నేను ఇప్పుడే వస్తాను. మహి, ఏడవకే, నేనున్నాను కదా. మనల్ని చంపేస్తారేమో అని నాకు భయంగా ఉందక్క. అలాంటిదేమీ జరగదు మహి, నువ్వు భయపడకు. మనల్ని కోర్టుకు వెళ్ళనివ్వకుండా చేయడానికి ఇలా చేస్తుంటారంతే. నువ్వు ధైర్యంగా ఉండు. హెల్ప్! ఏయ్, ఎందుకురా మమ్మల్ని లాక్ చేసావు? డోర్ తీయండిరా. హెల్ప్! హెల్ప్! ఎవరైనా కాపాడండి. హెల్ప్! ఎవరైనా ఉన్నారా? హెల్ప్! ఎవరో ఉన్నట్టున్నారు లోపల. హెల్ప్! హెల్ప్! సారీ అమ్మా, మీరు కోర్టుకి రాకపోవడంతో కేసు పూర్తిగా వాళ్ళకి ఫేవర్గా మారిపోయింది. వాయిదా కోసం ప్రయత్నిస్తున్నాను. నాకు తెలిసి అది కూడా వర్కౌట్ కాకపోవచ్చు. మనం ఇక ఈ కేసు ఆల్మోస్ట్ ఓడిపోయినట్టే. సారీ అమ్మా. ఏమైందక్క? మహి, మనం కేసు ఓడిపోయామే.
ఏమంటున్నావు హంస? చైత్ర వాళ్ళు కోర్టుకి రాలేదా? ఎందుకొస్తారు వదినా? ఆస్తి కోసం ప్లాన్ చేసి అబద్ధం చెప్పారు. మనుషుల్ని మోసం చేసినంత సులువుగా కోర్టుని మోసం చేయలేరు కదా వదినా. అందుకే ఎక్కడ అసలు నిజం బయటపడుతుందో అని కోర్టుకే రాలేదు. రాకపోతే వాళ్ళకే నష్టం కదా హంస. నష్టమేముంది వదినా? ఏదో ఒక సిల్లీ రీజన్ చెప్పి వాయిదా తీసుకుంటారు. ఇంతవరకు ఆ సీతారత్నం నడిపిన డ్రామా అదే కదా. ఇదిగో నా కూతుళ్ళు వస్తున్నారు, అదిగో నా కూతుళ్ళు వస్తున్నారు అని కోర్టులో వాయిదాల మీద వాయిదాలు తీసుకుంది. ఇక లాభం లేదని వాళ్ళిద్దరినే తన కూతుళ్లుగా కోర్టుకు చూపించాలనుకుంది. నాకు తెలిసి వాళ్ళిద్దరూ డబ్బు కాసపడైతే ఒప్పుకున్నారు గాని కోర్టు అనేసరికి భయపడి వచ్చుండరు. చైత్ర డబ్బు కోసం ఇంత దిగజారుతుంది అంటే నాకస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. దొరికేంతవరకే ఎవరైనా దొరలొదినా. దొరికాకే కదా దొంగ బుద్ధులు బయటపడేది. నువ్వే ఆలోచించు. నిజంగా ఆ సీతారత్నం వాళ్ళ అమ్మే అయ్యుంటే ఇన్ని రోజులు మన దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి? మోసం చెయ్యాలనే కదా ఇంత కుట్ర పన్నింది. ఛీ, ఎంత నమ్మాను. తనలో ఇంత మోసం దాగుందని అస్సలు గుర్తించలేకపోయాను. నేను మొదట్నుంచి మొత్తుకుంటుంది అదే కదొదినా. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నువ్వు తలుచుకుంటే ఆ ప్రాపర్టీ నా సొంతమవుతుంది. నేనా? చెప్పు హంస, ఏం చేయమంటావు? వెంటనే నీ కొడుకుతో చెప్పి వాళ్ళ నా స్థలం ఖాళీ చేయమని చెప్పు. వాళ్ళక్కడి నుంచి వెళ్లే వరకు ఫోర్స్ చేయమను. సరే హంస, ఈ విషయం గురించి ఆనంద్తో మాట్లాడతాను. తనే ఏదో ఒకలాగా ఖాళీ చేయిస్తాడు. ఆనందా? వద్దొదినా. తను నీలాగే ఒట్టి అమాయకుడు. అక్కడికెళ్ళాక వాళ్ళు 4 కన్నీటి బొట్టులు కారిస్తే కరిగిపోతాడు. పైగా ఆ చైత్రకి ఈ ఆనంద్ మంచితనం గురించి బాగా తెలుసు. మరి ఏం చేద్దామంటావు హంస? ఈ పనికి విరాజ్ అయితేనే కరెక్ట్ వదినా. ఎలాగోలాగా నచ్చజెప్పి విరాజ్ని పంపించు. తనైతేనే వాళ్ళ ట్రిక్స్ కి లొంగకుండా ప్రాపర్టీని ఖాళీ చేయించుకొస్తాడు. విరాజా? ఏంటొదినా ఆలోచిస్తున్నావు? ఓ, నీ డైలమా నాకు అర్థమైంది వదినా. ప్రస్తుతం విరాజ్ కూడా ఆ చైత్ర కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు కదా. తన కోసం నన్ను కూడా ఎదిరించి సంతకం చేయించి మరీ ఆ సీతారత్నాన్ని విడిపించాడు. ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా నీ మాట విని వాళ్ళ దగ్గర ఆ ప్రాపర్టీ ఖాళీ చేయిస్తాడో లేదో అని నీ డౌట్, అంతేనా? నీ అనుమానం కూడా నిజమే లేవదునా. నీకు మరీ అంత డౌట్గా ఉంటే వదిలే.